రాజకీయ పార్టీల్లో నాయకుల మధ్య పెద్దవాళ్ళ మధ్య కులాలు గోత్రాలు మతాలు ఇవేమీ పరిగణలోకి రావు. ఓటర్ల దగ్గరికి వచ్చేటప్పటికే పలానా కులం వాడిని పలానా కులం వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, పలానా వాళ్ళని క్యాచ్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది అన్నది ఒక ప్రధాన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈవేళ బీజేపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇంకోటైనా సీట్లు కేటాయింపు విషయంలో క్లారిటీ వచ్చేసింది మొత్తం. ఇది ఇందాక మీరు సోషల్ ఇంజనీరింగ్ అనే మాట ఒకటి వాడారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు మిగిలిన పార్టీల్లో ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న, ఇప్పుడు అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో కానీ, అలాగే దాని అలయన్స్ పార్టీ అయిన బీజేపీలో కానీ, జనసేనలో కానీ కులాల ప్రాధాన్యం ఎలా ఉందని మీరు అంటారు? కులాల ప్రాధాన్యత ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ కులాల ప్రాధాన్యత చూస్తుంది. ఎవరు సామాజిక వర్గం ఓట్లు ఎక్కడున్నవి వారికి కేటాయించడం, ఎన్నికల వరకే కులం కార్డు ప్లే చేస్తారు. కానీ ఇప్పుడు బీజేపీలో ఆ రకంగా కూడా చూడలేదు. ఇప్పుడు ఇచ్చిన లిస్టు బీజేపీ 10 అసెంబ్లీలు 6 పార్లమెంట్లో, ఇక్కడ రాష్ట్రంలో 25% పాపులేషన్ ఉన్న కాపు సామాజిక వర్గానికి ఒక సీట్ ఇవ్వలేదు. ఇది చాలా ఆశ్చర్యానికి గురేస్తుంది. ఒక సీటులు 10 అసెంబ్లీ 6 పార్లమెంటు. పురంధేశ్వరి గారు మరి ఇక్కడ రాష్ట్రంలో కాపులకి ఇవ్వలేదు, బ్రాహ్మణ్కి ఇవ్వలేదు, ఆర్యవైశ్యులకి ఇవ్వలేదు, ఎవరికి కేటాయించలేదు సీట్లు. అధిష్టానం కూడా బీజేపీ కూడా ఈ సీట్లు ఫైనలైజ్ చేసినప్పుడు ఆ కోర్ కమిటీ వాళ్ళు కూడా దీని గురించి ఎవరైనా డిస్కస్ చేశారా, లేదా డౌట్స్ రైజ్ చేయలేదు, లేదా మనకు కులాలు అవసరం లేదు, బీజేపీకి కులాలు అవసరం లేదు, మనకి బలమైన క్యాండిడేట్లు మనకి గెలిచే గుర్రాలే కావాలనే ఉద్దేశంతో అలా ఇచ్చేసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు బీజేపీలో మీరు చెప్పిన ఈ 16 మెజారిటీ సీట్లు ఎవరికి వచ్చాయి? మెజారిటీ పురంధేశ్వరి గారి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి 3 ఎంపీలు, మొత్తం 4 సీట్లు, 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. పురంధేశ్వరి గారికి రాజమండ్రి పార్లమెంటు, సుజనా చౌదరి గారికి విజయవాడ, కామనేని శ్రీనివాస్ కైకిలూరు, హెచ్ఆర్లో కూడా ఈశ్వరరావు ఎవరు ఆయన కూడా అదే సామాజిక వర్గానికి, ఆ సామాజిక పురంధేశ్వరి గారికి చెందిన సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చారు. 16లో డైరెక్ట్గా 4 వాళ్ళకి, ఇండైరెక్ట్గా కూడా నేను ఈ 2 రోజుల నుంచి సోషల్ మీడియా వాట్సాప్లో వస్తున్నాయి. ఇవి కూడా ఈ అందరూ ఈ మా పార్టీ గ్రూప్లోనే అన్ని గ్రూపుల్లో కూడా వస్తున్నాయి. ఏమని సత్యకుమార్ కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ వైఫ్ కూడా కమ్మ సామాజిక వర్గం, అంటే సత్యకుమార్ గారు యాదవ్ వాళ్ళ వైఫ్ కమ్మ సామాజిక వర్గం. అలాగే కొత్తపల్లి గీత అరకు పార్లమెంటు, వాళ్ళ హస్బెండ్ కమ్మ అని. అలాగే సీఎం రమేష్ ఆయన వెలమ వాళ్ళ వైఫ్ కమ్మ అని. ఈ రకంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. అంటే బీజేపీలో ఎక్కువ పురంధేశ్వరి గారి సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. డైరెక్ట్గా 4, ఇండైరెక్ట్గా 3, 16కి 7 స్థానాలు వారికి కేటాయించింది అని సోషల్ ఆవిడే చేస్తుంటారంటారు. ఆవిడ మాట తెల్లలేదనేమో పక్కన వినపడుతుంది. మీరు చూస్తేనేమో ఆవిడే కేటాయించింది. అంటే ఆవిడ మాట చెల్లకపోతే రాజమండ్రి పార్లమెంట్కి ఆవిడకి ఎలా కేటాయిస్తారు? ఆవిడ వరకు అయ్యిందచ్చు తప్ప ఆవిడ చెప్పిన వాళ్ళకు కూడా రాలేదని కదా. ఇప్పుడు గొడవ అంతా బీజేపీలో ఇంత ప్రకటన ఆలస్యం అవడానికి కూడా కారణం పురంధరేశ్వరి గారు. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చి 1% సీట్లే ఉండొచ్చు, కానీ గ్రూపులు అయితే 4 ఉన్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మొన్న ఆవేశంతో చాలా మాట్లాడాడు. ఆయన చాలా పాయింట్లు కూడా మాట్లాడాడు. నేను ఇంకా పార్టీలో జాయిన్ అవ్వలేదు, నాకు ఇంకా సీట్ ఇవ్వలేదు అని మీరు అంటున్నారు. జాయిన్ అయిన తర్వాత మేము ఆలోచిస్తాం, ఇంకా మీరు జాయిన్ అవ్వలేదు కదా, మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీటు అని అడిగారు. అలా తిరుపతి ఎమ్మెల్యేని జాయిన్ అవ్వకుండానే ఎంపీగా తిరుపతి వరప్రసాద్ ఆయన అనౌన్స్ చేశారు. అలాగే పురంధేశ్వరి గారు కూడా పార్టీలో 14 తర్వాతే వచ్చారు. ఆవిడకన్నా సీనియర్ అయిన సోమవీర్రాజు గారికి ఇవ్వకుండా, రాజమండ్రికి చెందిన సోమవీర్రాజుకి ఇవ్వకుండా ఆవిడకి ఇచ్చారు. ఇలాగా సీనియర్ అయిన సోమవీర్రాజు పార్టీ పుట్టినప్పటి నుంచి. అలాగనే డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారు ఆయన మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. నేను టీవీలోనే చూశాను. నాకు అన్యాయం చేశారు, నేను పార్టీలో జాయిన్ అవ్వలేదు అంటున్నారు అని ఆయన బాధపడుతున్నాడు. నాకు అన్యాయం చేశారు, నాకు అలయన్స్ తరపున, కూటమి తరపున నన్ను నరసాపురం అభ్యర్థిగా ప్రకటిస్తారని ఊహించాను, కానీ జరగలేదు. ఇది కోర్ కమిటీ, స్టేట్ కోర్ కమిటీ ఉంటుంది, నేషనల్ కోర్ కమిటీ ఉంటుంది. కానీ వీళ్ళు బీజేపీలో సామాజిక వర్గం చూడకుండా గెలిచే గుర్రాలకి ఇచ్చారేమో అని అందరూ అనుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు సీఎం రమేష్ గారు ఫస్ట్ నుండి పార్టీలో లేడు.
ఆయన పార్టీలోకి ఎంపీగా ఉండి ఎంపీలో అప్పుడు అతని మీద ఈడీ రైట్స్ తిరిగితే అప్పుడు మనం చూసే ఉంటాం టీవీలో, ఇప్పుడు యూట్యూబ్లో ఉంటాయి అవి. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి అప్పుడు ఆయన సుజనా చౌదరి ఒకే సమయంలో పరిగెట్టుకుంటూ వెళ్ళి పార్టీలో జాయిన్ అయ్యారు. అన్నీ ఆగిపోయాయి. ఆయన వాళ్ళ పార్టీకి ఎలా సేవ చేశారో ప్రజలకు తెలియదు, హైకమాండ్కి తెలుస్తుంది వాళ్ళ సేవలు ఎటువంటి సేవలో. అలాగే కైకలూరు కామినేని శ్రీనివాస గారు ఇలా ఎన్నికల టైంలో గెలిచి మినిస్టర్గా ఉంటాడు. ఆయన మామూలు ఉద్యమాల్లో కానీ ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా ఏమి ఉండే వ్యక్తి కాదు ఆయన, కామినేని శ్రీనివాస గారు. అలా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ బీజేపీ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఆయన రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి గీత గారు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి మళ్ళీ ఇందులో విలీనం చేయడం బీజేపీలో, మళ్ళీ ఆవిడ అభ్యర్థిగా. నాకు ఉన్న గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూపుల్లో చూస్తే ఒక శ్రీనివాస్ వర్మ నర్సాపురం పార్లమెంట్, అతను ఫస్ట్ నుండి బీజేపీ కార్యకర్తగా నాయకుడిగా ఆయనకి కేటాయించారని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్తగా ఎంటర్ అయిన వలస పక్షులు. మిగతా వాళ్ళ అభ్యర్థులను చూస్తే ధర్మవరం సత్యకుమార్ గారు ఎప్పుడు పార్టీ సేవ చేస్తూ ఢిల్లీలో వెంకయ్యనాయుడు గారి దగ్గర, ఆయన కూడా పార్టీ వ్యక్తి, ఆయన కూడా ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి. ఆదినారాయణ రెడ్డి గారు మీకు తెలిసిందే, తెలుగుదేశం నుంచి ఇందులోకి వచ్చారు. అనపర్తి శివకృష్ణరాజు అన్న వ్యక్తి మనకి చాలామందికి తెలియదు. ఆయన ఆర్మీ ద్వారా వాలంటరీగా రిటైర్ అయ్యి వచ్చి పార్టీలో యాక్టివ్గా ఉంటూ ఆయనకి సీట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ ఇదేంటి, ఏమైనా పోనీ సోషల్ ఇంజనీరింగ్ అనడానికి లేదు, ఏమీ లేదు. బీజేపీలో అనేది రెడ్డి డామినేటెడ్. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ అంటాం కాదు, సీట్లు కేటాయించేటప్పుడు ఈ సీట్లు హైకమాండ్కి చెప్పి కేటాయించారా, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు ముగ్గురు కూర్చుండి ఈ సీట్లు బీజేపీకి అని ఇచ్చారా అని అర్థం కావడం లేదు. ఇప్పుడు అనపర్తి బీజేపీకి ఎలా ఇచ్చారో అది అర్థం కావడం లేదు. అనపర్తి గతంలో గెలిచిన సీటు కాదు, అనపర్తి అక్కడ మంచిగా గెలిచే సీట్లు ఇస్తే బాగుండేది బీజేపీకి, కానీ వాళ్ళే లాస్ అవుతారని వాళ్ళకి తెలియడం లేదు. ఇప్పుడు బీజేపీకి తక్కువ వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమికి ఆయనే అభ్యర్థి. అంటే తక్కువే కదా ఇచ్చామనే ఉద్దేశంలో ఉన్నారు. తక్కువైనా 10 సీట్లు. మరి ఇప్పుడు ఎన్నికల్లో వన్ సైడ్గా ఎవరికి లేదు, అలా లేదు కదా. ఆయన అనేది ఏంటంటే మాకు 130 సీట్లు వస్తాయని ఆయన అంటున్నాడు, 170, 150 వస్తాయని ఈయన అంటున్నాడు. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఏంటంటే మనం ఏం చేసినా మనం నమ్ముతారు జనం అనే నమ్మకం ఇద్దరికీ ఉంది. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకపోతే కింద కార్యకర్తలు నాయకులు పనిచేయరు ఎవరు. అలా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి సర్వే రిపోర్ట్స్ ప్రకారంగా చంద్రబాబు నాయుడికి తెలుసు, నాదెండ్ల మనోహర్కి తెలుసు, పురంధేశ్వరి గారికి తెలుసు ఎవరు గెలుస్తారో రాష్ట్రంలో, జగన్కి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అది పబ్లిక్ అవుతే కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు ముందుకొచ్చి భారీగా. మరి ఎన్నికలంటే ఏమిటో మీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఎన్నికలంటే ఒకప్పుడులాగా కాంపిటేటివ్ స్పిరిట్తో పనిచేసేది కాదు. ఇప్పుడు యుద్ధం అంటే దేంట్లో యుద్ధం అని అనుకుంటున్నారు మీరు? ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే వాళ్ళే. మనం ఓడిపోయేలా ఉన్నామంటే డబ్బు తీరు ఎవరు. చంద్రబాబు నాయుడు గెలుస్తామని చెప్తాడు, 19లో కూడా మేము అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్పారు, కానీ అతనికి తెలిసి ఖజానా నెక్స్ట్ గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు ఖజానా ఖాళీ చేసి ఇచ్చాడు ఆయన. వీళ్ళు ఏం నింపివ్వట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకైనా ఇంకొకరికి ఇవ్వాలి వచ్చినా వీళ్ళు వేలు నింపివ్వడం లేదన్నది, వీళ్ళు పెట్టిన పథకాలు, పాత బిల్స్, ఇతను పెండింగు ఇవన్నీ టైట్ అయిపోయి రాష్ట్రానికి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైపోయి ఇప్పుడు మనకు అది ఈ 5 ఇయర్స్లో ప్రతి సామాన్యుడికి తెలిసిపోయింది ఆర్థిక ఇబ్బందులు. గతంలో అలా లేదు. గతంలో మనం అంటే ఒకటి వాళ్ళు మిగిలిన అప్పుడు ఏంటంటే మసిపూసి మారడిగా చేసే పరిస్థితులు ఉండేవి. దాన్ని అలాంటి పరిస్థితుల నుంచి రోసయ్య గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఓ దారిలో పెట్టాడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని. అలాగే అప్పుడు 2 సార్లు సీఎంగా ఎలక్ట్ అయిన రాజశేఖర రెడ్డి గారితో కూడా జాగ్రత్త అని వార్నింగ్లు ఇస్తూ, జాగ్రత్తగా నువ్వు మా అర్ధులది మీటింగ్ చేయకు అది ఇది అని చెప్పుకుంటూ ఉండేవాడు. ఆయన మాట ఈయన లెక్క పెట్టేవాడు. సరే, మొత్తం మీద ఒక క్రమశిక్షణతో నడిపారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ, మళ్ళీ ఇప్పుడు జగన్ గారు వచ్చినప్పుడు కానీ ఆర్థిక క్రమశిక్షణ అనేది పూర్తిగా లోపించింది. ఆర్థిక క్రమశిక్షణ లోపించిందంటే ఈ ప్రజలకి, ఓటర్లకి ఎవరికి అవసరం లేదు. మనకి ఇప్పుడు ఎంతమంది ప్రజలు మన ఆర్థిక క్రమశిక్షణ, మన బడ్జెట్ ఎంత రుణాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం, ఈ పథకాలు అమలు చేయడానికి, ఆ పథకాలు అమలు చేయడానికి అప్పులు చేసే పరిస్థితి మంది.
అంటే ఎన్నికల్లో గెలవడానికి పథకాలు. ఇప్పుడు ఓ రోడ్డు వేయడానికో, బిల్డింగ్ కట్టడానికో, ఓ వంతెన కట్టడానికో, లేకపోతే ఓ ప్రాజెక్ట్ కట్టడానికో అప్పు చేశారంటే అర్థం ఉంది. ఇది అలా కాదు కదా, పంచిపెట్టడానికి సంతర్పణ కోసం అప్పులు చేయడం అన్నది ఎవరికైనా తప్పేది కదా. ఇప్పుడు ఇప్పుడు ఈయన మన చంద్రబాబు రాష్ట్రంలో నాయుడు గారు అంతకన్నా ఎక్కువ ఇస్తానని నాయకులు చెప్తున్నాడు. అలవాటు చేసిన ఇప్పుడు నాయకులు చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఎక్కువ ఇస్తాను నేను జగన్ కంటా అని చెప్తున్నాడు. ఎలా ఇస్తాడు? ఇది తప్పు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు డిస్కషన్ జరగాల అక్కర్లేదా? డిస్కషన్ సెపరేట్గా ఒకసారి మన ఇద్దరిదే కాకుండా మిగతా వాళ్ళతో కూడా పిలిచి మనం డిస్కషన్ పెడతాం. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఇప్పుడున్న ప్రభుత్వంపై పథకాల వల్ల మనది అప్పుల పాలైపోద్ది అని వేరే పేద దేశాలతో పోలుస్తూ మొత్తం అన్ని ప్రచార దాంట్లో కూడా మన బ్యాడ్ చేశారు మన రాష్ట్రాన్ని. ఆ పరిస్థితుల్లో బ్యాడ్ చేసినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మేము ఎటువంటి సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు ఇవ్వము అని చెప్పి దిగాలి. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా వీళ్ళు ఇస్తున్నారు, ఇవ్వడం వల్లే రాష్ట్రం దివాలా తీస్తుంది, వాళ్ళ వ్యతిరేకం కింద ప్రొజెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్ళీ పథకాల గురించి మాట్లాడుతున్నారు, మేము ఇస్తామంటున్నారు. అంటే ఇస్తారు ఎలా ఇస్తారని అంటే ఓటర్కి మభ్య పెడుతుంది తప్పితే ఓటర్ని మభ్య పెట్టడానికి ఈ 4 రోజులు కూడా ఈ 2 నెలలు కూడా ఎవరైనా మభ్య పెట్టచ్చు. ఇప్పుడు ఇది ఎన్నికల కమిషనే సీరియస్గా తీసుకోవాలి.